లోకల్ న్యూస్ మన ఊరు మన వార్త నేను తులసి ముందుగా హెడ్లైన్స్ బీజేపీకి నచ్చిన వారిపై ఎలాంటి ఈడీ ఐటీ ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును ఖండిస్తున్న మోదీ నాయకత్వంలో అప్రకటిత ఎమర్జెన్సీ స్పీడ్ బ్రేకర్ వచ్చింది ఉదాహరణగా వెల్లడించారు. మరో పక్క రాష్ట్రంలో సైతం అమలు కాని హామీలు అసలు విషయం తెలుసుకోకుండా రెచ్చిపోయిన ఎస్ఐ నోటి నిండా బండ బూతులే వైరల్ అవుతున్న బూతు పురాణం. ఆర్మూర్ బల్దియాపై ఎగిరిన హస్సన్ జెండా బాధ్యతలు చేపట్టిన వన్నెల దేవి లావణ్య శుభాకాంక్షలు తెలిపిన ఉర్దూ అకాడమీ చైర్మన్. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని సూచిస్తూ అవగాహన ఓటు హక్కు వినియోగంపై నగరంలో ఎన్నికల ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమం. డ్వాక్రా సంఘాల సభ్యులు, యువజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థి విదేశాల్లో విద్య ఉపాధికి చక్కని అవకాశం. బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఆధ్వర్యంలో పలు దేశాల ప్రతినిధులచే మౌఖిక పరీక్ష. విద్యార్థుల బడ్జెట్ కు అనుగుణంగా అవకాశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. కేటీఆర్ తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు తప్పుపట్టారు. ఆయనపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ నగరంలోని వన్ టౌన్ లో టీపీసీసీ ఉపాధ్యక్షులు మరియు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ కలిసి మెమోరాండం అందజేశారు. వీరితో పాటు అంతిరెడ్డి, విజయపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాహిర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ మంగళవారం రోజు బీఆర్ఎస్ భవన్ హైదరాబాద్ లో జరిగిన సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మాట్లాడుతూ మున్సిపల్ శాఖను తన వద్దనే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి 3 నెలలుగా డబ్బులు ఇస్తేనే బిల్డింగ్లకు అనుమతులు మంజూరు చేస్తున్నారు అన్నారు. అలా పనులు చేసిన 2500 కోట్లను ఢిల్లీకి పంపించారు. ఒకవైపు ఇసుక దందా, రైస్ మిల్లర్లను, మరోవైపు బిల్డర్లు, రియాల్టర్లను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. కత్తెర పెట్టుకుని జేబు దొంగలా తిరుగుతున్నారు అంటూ ఆరోపించారని, అభూత కల్పనలతో కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేయాలనే దురుద్దేశంతో ఇలా లేనివి ఉన్నట్లు బహిరంగంగా ఆరోపించడము సరైన పద్ధతి కాదన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చాలా ప్రమాదకరమని, కాబట్టి కేటీ రామారావును విచారణ నిమిత్తమై వెంటనే అరెస్టు చేసి పై విషయాలను రుజువు పరచవలసిందిగా, లేని పక్షంలో తప్పుడు ఆరోపణలు చేసిన అతనిపై చట్టపరంగా తగిన కఠిన చర్యలు తీసుకునగలరని తాహిర్ బిన్ హమ్దాన్ డిమాండ్ చేశారు. ఆయన 10 సంవత్సరాల శాసనసభ్యుడిగా, మంత్రిగా, ముఖ్యమంత్రి కుమారుడిగా ఉండి అనేకమైనటువంటి తప్పులు మాట్లాడినటువంటి కేటీఆర్ గారు ఇదొక తప్పుగా మాట్లాడడం అలవాటుగా మాట్లాడినటువంటి దాన్ని ఖండిస్తూ ఉన్నాం. దాన్ని పురస్కరించుకొని ఈరోజు నిజామాబాద్ వన్ టౌన్లో వారి మీద ఎఫ్ఐఆర్ చేసి కేసు పెట్టాలని మేము ఈ వినతి పత్రం ద్వారా వన్ టౌన్లో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇలాంటి ఆరోపణలు గతంలో అనేక సందర్భాల్లో అనేక సార్లు అధికారంలో ఉన్నప్పుడు, అధికారం కోల్పోయిన తర్వాత వారికి ఏం అర్థం కాక ఇలాంటి ఆరోపణలు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. అందుకొరకే గత ఎన్నికల్లో వారిని ఏదైతే వారి యొక్క రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పక్కకు పెట్టినటువంటి విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు. అందుకొరకే కేటీఆర్ గారు, మీరు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్య దేశంలో మీకు 2 సార్లు ప్రభుత్వంలో అధికారం ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు మీరు అబద్ధాలు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అందుకొరకే మేము ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి రాజ్యాంగం ఉన్నది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఈరోజు మీ మీద ఈ కేసు పెట్టడానికి వన్ టౌన్లో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మా రేవంత్ రెడ్డి గారు
ప్రజల మనిషి. మా రేవంత్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా ప్రజా అవసరాల కొరకు చేస్తూ ఉన్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి మీద మరి ఒకసారి ఇలాంటి తప్పుడు వాగ్దానాలు, తప్పుడు మాటలు మాట్లాడితే ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వీలుగా భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం ఐ ఓట్ ఫర్ షూర్ అనే నినాదంతో నిర్వహించిన 5K రన్ ఉత్సాహంగా సాగింది. వివిధ వర్గాల వారు స్వచ్ఛందంగా 5K రన్ లో పాల్గొని ప్రజాస్వామ్య పరిణితి చాటారు. ఎన్నికల సమయంలో నమోదు అవుతున్న పోలింగ్ శాతం కాస్త అధికారులను విస్మయానికి గురి చేస్తోంది. విద్యావంతులు ఓటు హక్కు వినియోగించుకోవడంపై ఆసక్తి చూపడం లేదని తెలిసిపోయింది. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని సూచిస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. నగరంలో నిర్వహించిన 5K రన్ లో వివిధ శాఖల అధికారులతో పాటు డ్వాక్రా సంఘాల సభ్యులు, యువజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, యువతీ యువకులు పెద్ద ఎత్తున 5K రన్ లో భాగస్వాములయ్యారు. 5K రన్ విజయవంతానికి ముందస్తుగానే విస్తృత స్థాయిలో చేపట్టిన ఏర్పాట్లు సత్ఫలితాలు ఇచ్చాయి. పాత కలెక్టరేట్ నుండి చేపట్టిన 5K రన్ నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరన్ జెండా ఊపి ప్రారంభించారు. ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనే నినాదాలు రాసి ఉన్న ఫ్లాగ్ కార్డులను ప్రదర్శిస్తూ వివిధ వర్గాల వారు ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల మీదుగా తిరిగి ఓల్డ్ కలెక్టరేట్ మైదానం వరకు పరుగు నిర్వహించారు. నోడల్ అధికారి నేతృత్వంలో అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేస్తూ 5K రన్ విజయవంతం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి కీలకమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కొత్త ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం కల్పిస్తున్న అవకాశాన్ని యువత వినియోగించుకోవాలని కోరారు. ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా ఓటును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. 5K రన్ లో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ శంకర్, స్వీప్ నోడల్ అధికారి సురేష్ కుమార్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ముత్తెన్న, జిల్లా యువజన అధికారిని శైలి బెల్లాల్, మున్సిపల్ అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పక్క పార్టీ వైపు చూస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై పోచారం క్లారిటీ ఇవ్వాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఆయన తరపున మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన నిబద్ధతను వివరించారు. బాన్స్వాడ బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన కొంతమంది నాయకులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా లేదా అని తెలపాలని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పందిస్తూ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి చిన్నదానిపై ఆయన స్పందించాలి అని అడిగే స్థాయి లేదని అన్నారు. ఆయన వద్ద మీరు అనుభవించిన పదవులు మర్చిపోయి స్థాయికి మించి మాట్లాడుతున్నారని, ఇలాంటివి పునరావృతమైతే ఖబర్దార్ అని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి పదవులు అనుభవించి ఒక వలసవాదైనటువంటి కాంగ్రెస్ నాయకుడు, మా నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి పైన విమర్శలు చేస్తూ మాట్లాడుతున్నాడు. ఆయన స్థాయికి తగ్గ నాయకుడు కాదు. ఈరోజు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ప్రజలకు జవాబుదారి, కార్యకర్తలకు జవాబుదారి, కానీ కాంగ్రెస్ నాయకులకు కాదు. వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టి పోచారం శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇవ్వాలని మాట్లాడుతున్నారు. వాళ్ళు మా నాయకుడు మొదటి నుంచే క్లారిటీగా ఉన్న నాయకుడు. ఎందుకంటే నీలాగా ఉసరవెల్లిలాగా పార్టీలు మార్చే నాయకుడు కాదు మా నాయకుడు. నిన్న కూడా ప్రజలందరి సమక్షంలో, కార్యకర్తల సమక్షంలో చెప్పడం జరిగింది. నువ్వు ఎక్కడ పోతే అక్కడ పార్టీని నాశనం చేసి పదవులు అనుభవించి పార్టీని నాశనం చేసే నాయకుడివి. ఒకరిద్దరు వలసవాదులతో జతకట్టి పోచారం కుటుంబం పైన, పోచారం శ్రీనివాసరెడ్డి పైన విమర్శలు చేస్తున్నాం. మా పార్టీ నుంచి పోయినో శని పోయింది. ఇకపై అవాకులు చెవాకులు పేరుతే ఖబర్దార్ బిడ్డ అని నిన్ను ఈ విధంగా మా కార్యకర్త. నిజామాబాద్ నగరంలో నిర్వహించే మహర్షి దయానంద సరస్వతి జయంతి వేడుకలో పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావాలని కోరారు. బాన్స్వాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కరపత్రాలను విడుదల చేశారు. మహర్షి దయానంద సరస్వతి దిశాది జయంతి ఉత్సవాలకు ఆహ్వానం పలికారు.
ఈ నెల 31వ తేదీ ఆదివారం రోజున ఇందూరులో జరిగే మహర్షి దయానంద సరస్వతి ద్విశతాబ్ది ఉత్సవాలకు బాన్స్వాడ పట్టణం నుండి హిందూ బంధువులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఇందూరు సమాజ్ అధ్యక్షులు కరిపి సూర్యప్రకాష్ ప్రధాన కార్యదర్శి నారాయణ తెలిపారు. బుధవారం బాన్స్వాడ పట్టణంలో ఆర్య సమాజ్ మందిరంలో బాన్స్వాడ ప్రతినిధులను కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాన్స్వాడ నుండి ఈ నెల 31న జరిగే ఉత్సవాలకు హిందూ బంధువులు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్య సమాజ్ ప్రతినిధులు కొత్తపల్లి శ్రీనివాస్, బైస హరిదాస్, వేదమిత్ర వేదాద్రి, బాన్స్వాడ ఆర్య సమాజ్ ప్రతినిధులు గంప నరేష్, గోజె నవీన్, వేదు, గంప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆర్య సమాజం ఇందూరు వైపు నుంచి అందరికీ ఆహ్వానము. బంధువులారా, ఆర్య సమాజ సంస్థాపకుడు స్వామి మహర్షి స్వామి దయానంద సరస్వతి గారి యొక్క 200 సంవత్సరాలు అవుతున్నటువంటి ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నాము. ఈ జన్మదిన కార్యక్రమాన్ని భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు గత సంవత్సరమే ప్రారంభించారు. దీన్ని ఈ 2 సంవత్సరాలు వారి యొక్క జన్మదినాన్ని మేము అన్ని ఆర్య సమాజాలలో జరపడానికి నిశ్చయించుకున్నాము. అలాగే ఇందూరు నిజామాబాద్ ఆర్య సమాజం వారం కూడా 31 మార్చి నాడు ఆదివారం నాడు ఈ కార్యక్రమాన్ని 51 యజ్ఞ వేదిలతో దాదాపు 200 మంది యజమానులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కనుక ఈ 2 జిల్లాల ఉభయ జిల్లాల ప్రజలందరూ మహర్షి స్వామి దయానంద సరస్వతి కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క వేద సంస్కృతిని, వేద సభ్యతను, భారతీయ సంస్కృతిని మనమంతా కలిసిమెలిసి రక్షించడానికి స్వామి దయానందుల వారు ఈ ఆర్య సమాజాన్ని స్థాపించిండు. కనుక మనము మన కర్తవ్యము, మన యొక్క బాధ్యత, మనము వేదధర్మ ప్రచారాన్ని చేయడానికి మనమంతా ముందుకు వచ్చి మనలో ఉన్నటువంటి ఐకమత్యాన్ని చాటాలని, మన యొక్క హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కనుక బంధువులందరూ అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, ఈ ఉభయ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఆర్య సమాజాల నుంచి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మీ అందరికీ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. బాన్స్వాడలో ఆర్జీఓ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు అధికారులు 5K రన్ నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు ఆర్డీఓ రమేష్ రాథోడ్. ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. 18 సంవత్సరాలు పూర్తి అయిన యువకులు ఓటర్ లిస్ట్ లో పేరు నమోదు చేయించుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు 100% ఓట్లు వేయాలని ఆయన కోరారు. భాగంగా ఈరోజు మన బాన్స్వాడ పట్టణంలో ఈ బాన్స్వాడ అసెంబ్లీ సెగ్మెంట్ విత్ ఇన్ ది హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో మరి కలెక్టర్ గారి కామారెడ్డి కలెక్టర్ నిజామాబాద్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మన బాన్స్వాడ పట్టణంలో 5K రన్ అనేది చేయడం జరిగింది. మరి మన యొక్క May 13 నాడు మన పార్లమెంట్ ఎలక్షన్ అనేది జరుగుతుంది. మరి ఆ ఎలక్షన్లో మనము ఈ రాబోయే సమ్మర్ సీజన్లో, ఎందుకంటే ఎండాకాలం బాగుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఓటరు 100% వచ్చి ఓటు వేయాలనే ఉద్దేశంతో ఈ 5K రన్ అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఎన్రోల్మెంట్ అనేది 18 నుంచి 20 సంవత్సరాల మధ్య యూత్ ఏవైతే ఉన్నారో యువకులు మన బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీలో మొత్తం 6% బదులు ఇక 3% వరకే మనం నమోదై ఉన్నారు. కాబట్టి అందరికి రిక్వెస్ట్ చేసేది అంటే 18 సంవత్సరాలు నిండిన అందరూ కూడా ఓటర్ నమోదు చేసుకోవాలా. ఇంకా మనకు అవకాశం ఉంది. అప్ టు మనం నామినేషన్ కన్నా ముందు నుంచి కూడా అప్ టు నామినేషన్ ఏదైతే లాస్ట్ డేట్ ఉందో అప్పటిదాకా కూడా మనం నమోదు చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యూత్ ఏదైతే ఉన్నారో మేము ప్రతి ఒక్కరికి మేము రిక్వెస్ట్ చేసిందంటే 18 నిన్న అందరూ కూడా నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న తర్వాత డెఫినెట్లీ మనము ఈ మెయిన్ టౌన్లో అనేది పోలింగ్ శాతం అనేది చాలా తగ్గుతూ ఉంది. లాస్ట్ టైం మనకు 77 హైయెస్ట్ ఇక్కడ బాన్స్వాడ టౌన్లో జరిగింది. కాబట్టి ఈసారి అట్లా కాకుండా మేము అన్ని ఏర్పాటు చేస్తాం. గత 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న పంచాయతీకి శుభం కార్డు పడింది. గతంలో ఉన్న చైర్మన్ పండిత్ వినీత అవిశ్వాస తీర్మానం పెట్టారు. అవిశ్వాస తీర్మానం నెగ్గింది అని చెప్పినా అటు తర్వాత జరిగిన పరిణామాల అనంతరం తిరిగి ఆమెనే బాధ్యతలు చేపట్టారు. ఒక్కసారిగా కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరడంతో వినీత మరోమారు తిరకాసులో పడింది. నిన్నటి వరకు వైస్ చైర్మన్ కు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. చివరకు లావణ్య చైర్మన్ పీఠాన్ని అధిరోహించారు.
ఆర్మూర్ బల్దియా నూతన మున్సిపల్ చైర్పర్సన్ వన్నెల్ దేవి లావణ్య శ్రీనివాస్ పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డిలు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మూర్ పట్టణ అభివృద్ధికి తన వంతు సహకరిస్తానని చైర్పర్సన్ తెలిపారు. పట్టణ సుందరీకరణ, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరిచి పట్టణ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని పేర్కొన్నారు. ఆర్మూర్ అభివృద్ధికి తమ వంతు సహకరిస్తామని తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ అన్నారు. ఆర్మూర్ పట్టణాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరు వినయ్ రెడ్డి మీడియాతో అన్నారు. నూతన మున్సిపల్ బిల్డింగ్, రైతు బజార్, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, ధోబీఘాట్, పట్టణ సుందరీకరణ వంటి పనులపై చైర్పర్సన్ దృష్టి సారించాలని సూచించారు. 5 నెలల అనంతరం ఆర్మూర్ మున్సిపాలిటీలో నెలకొన్న సంక్షోభానికి శుభం కార్డు పడింది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నేటి నుండి మున్సిపల్ అధికారులను మరియు మున్సిపల్ సిబ్బందిని సమన్వయపరుస్తూ ఆర్మూర్ అభివృద్ధి కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని ఆ విధంగా ఆర్మూర్ పట్టణాన్ని ముందుకు నడిపిస్తామని కోరుకుంటున్నాను. సుందరీకరణ కోసం, డ్రైనేజ్ వ్యవస్థ కోసం సహాయం ఎప్పుడు ఉంటుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్గా లావణ్య గారు ఆ పదవిని తీసుకోవడం జరిగింది. వారికి ఆర్మూర్ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మొన్న వారం రోజుల క్రితం జరిగిన ఎలక్షన్లో 36 మంది కౌన్సిలర్లు 30 మంది లావణ్య గారిని బలపరచడం జరిగింది. ఆర్మూర్ ప్రజలకి రానున్న రోజుల్లో ఏదైతే మీరు ఆమె మీద పెట్టిన భరోసాని తప్పకుండా అభివృద్ధి దిశగా తీసుకెళ్ళి గత పాలకులు ఏదైతే విస్మరించారో, ముఖ్యంగా మున్సిపల్ బిల్డింగ్, ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది గ్రామ పంచాయతీ బిల్డింగ్, ఆర్మూర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఉన్న బిల్డింగ్. దాన్ని మనము ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. తను కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. దీనికి 4 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేపిస్తామని కూడా చెప్పిండ్రు. తప్పకుండా రానున్న రోజుల్లో మున్సిపల్ బిల్డింగే కాకుండా అన్ని రకాలుగా ఆర్మూర్ని అభివృద్ధి చేస్తూ గతంలో ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా, ఒకటి రైతు బజార్ విషయమే కానీ, రానున్న రోజుల్లో పెరికిట్లో పెద్ద నాన్ వెజ్ అండ్ వెజ్ మార్కెట్ కానీ, ఒక ధోబీ ఘాట్ కానీ, సుందరీకరణ కానీ, ఇంకా అన్ని విషయాల్లో కూడా తప్పకుండా లావణ్య గారు దాని మీద చిత్తశుద్ధి పెట్టి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అభివృద్ధి విషయంలో అవన్నీ కూడా. అయ్యప్ప శ్రీనివాస్ గారు మున్సిపల్ చైర్మన్ ఆర్మూర్గా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవనీయులు మా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గౌరవ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, మా మిత్రుడు సదాశివ్ గారు, మా పట్టణాధ్యక్షుడు సాయిబాబా గౌడ్ గారు, వెంకట్ గారు, వీరందరి సమక్షంలో ఆమెకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆదేశానుసారం పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు వినయ్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు ఆర్మూర్కు పూర్వ వైభవం తీసుకురావడానికి, ఆర్మూర్ మున్సిపాలిటీని తీర్చిదిద్దడానికి ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు ఈ కమిటీకి, ఈ బాడీకి, ముఖ్యంగా చైర్మన్ గారికి ఉంటాయనేటువంటి మాట మీ ద్వారా తెలియజేస్తూ, ఆర్మూర్ खुदा का नूर, आरमूर जो आज सोचता है कल निजामाबाद सोचता, इसीलिए आरमूर में हम सब मिलकर आरमूर की तरक्की के लिए काम करेंगे और हमेशा हमारे चेयरमैन साहब ఫ్రెండ్లీ పోలీస్ అంటూ మాటలు చెప్పడం తప్ప ఆచరణలో అమలు కావడం లేదు. కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్టులపై ఫోన్లో నానా దుర్భాషలాడారు. అతని పరిధి కాకపోయినా బెదిరింపులకు గురి చేశాడు. తెలంగాణ సాధించుకున్న తర్వాత 2 పర్యాయాలు భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉంది. 2023 చివరిలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఖాకీలలో మాత్రం మార్పు రావడం లేదు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీలో నెలకొన్న వివాదం పక్క జిల్లాకు చెందిన ఎస్ఐ జోక్యం చేసుకున్నారు. పొగరెక్కిన మాటలతో నోటికి ఎంత వస్తే అంతగా ఒక పోలీస్ అధికారి అన్న కనీస విచక్షణ లేకుండా మాట్లాడిన తీరు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
ఆర్మూర్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి మున్సిపల్ అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం కొనసాగిస్తున్నాడు. వార్త సేకరణ కోసం వెళ్లిన వారిని తన బంధువు అయిన పోలీస్ అధికారికి సమాచారం అందించాడు. దీంతో సదరు పక్క జిల్లా ఎస్ఐ సినిమా డైలాగులతో పాటు బూతు పురాణం అందుకున్నాడు. ఓ పోలీస్ అధికారి మాట్లాడిన మాటలు వింటే ఒళ్ళు చీదరించుకుంటుంది. హలో హలో నేను ఎస్ఐ మాట్లాడుతున్నా రవీందర్. సార్ ఎవరు మాట్లాడేది? పేరు చెప్పకుండా పారిపోయిన వ్యక్తి వేరా నువ్వు? లేదు సార్, ఇప్పుడు కలిసి వచ్చినాం సార్. ఎవరికి కలిసినావు? ఇప్పుడు షాప్కి వెళ్ళి క్షమాపణ చెప్పొచ్చినాం సార్. క్షమాపణ చెప్పుడు కాదు, మీరు పట్టా వగటి దోసుకుంటున్నందుకు వగటి దొంగ లెక్క తయారైంది నా కొడుకులు అంతా కలిసి అందరూ. నేను కేసు చేస్తా, పక్కా పిలిపిస్తా. నీ ఎమ్మడు ఎవరెవరు వచ్చింది వాడు పురుషోత్తం సార్. నేను చెప్తున్నా సార్. ఇంకా 30-40 వేలు అడకపోయారు, మొత్తం వసూలు చేస్తా నేను. అది ఎవరో సార్ మనకు తెలియదు సార్. నా కొడుకు వస్తున్నాడు బాడకవులు. ఏం పంపడానికి పుట్టినా మీరు? కలిపేస్తుంది మీరు. క్షమాపణ చెప్పినా సార్. ఇక నేనైతే వచ్చిన క్షమాపణ చెప్పొచ్చిన సార్. ఇంకోసారి అలా క్షమాపణ కాదురా, ఇంకా 40-50 వేలు తీసుకోపోయినరు. ఏమో సార్, జాగిరా పంపడానికి పుట్టినరా? మంది గంటనే బతుకుతారా? అవును సార్. ఇక అది వాళ్ళకి సార్. నేను ఏమంటున్నా సార్, మనకి ఇది గాడో మురళిగాడో వాడు వీడు మనిషికి 10 వేలు ఎత్తుకపోయినరు. అది ఏమో సార్. ఇక మనకు నేను అంటున్నా సార్, వాడు వచ్చినోడు ఎవడేవాడు? మేము వచ్చినాం సార్. ఇక క్షమాపణ చెప్పినా కదా సార్. ఆ కారు గుంజుకొచ్చి లోపల పెడితే ఇప్పుడు ఆ కారు నిన్ను ఓనర్ అందరినీ కూర్చొని పెడితే ఇప్పుడే అన్ని మీ రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే కట్టాను, హరీష్ రావు ఎమ్మెల్యేకి మాట్లాడినా కావాలన్నారు. ఎమ్మెల్యేకి మాట్లాడి రాకేష్ రెడ్డి చెప్పి మాట్లాడి పిలిపిస్తావా? రాకేష్ రెడ్డి పేరు మీద ఉన్న కారు ఇవ్వండి ఏం కథ అంతా పిలిపిస్తా. అద్దు సార్, ఎందుకు సార్? ఇక మేము చెప్తున్నా కదా సార్, క్షమాపణ చెప్తున్నా కదా సార్. ఆ పైసలన్నీ ఎవడిస్తాడు ఇప్పుడు? 40-50 వేలు ఇంకా తీసుకుని వాళ్ళు ఎవరు సార్? సార్ నేనేమంటున్నా సార్, ఎంతమంది ఎవరా సార్? ఎంతమందికి పుట్టిరు నా కొడుకులు అంతా? వాళ్ళు సార్ తీసుకున్న వాళ్ళు ఎవరెవరికి ఇచ్చారో సార్ మనకైతే తెలియదు. అరే లంజా కొడుక, మీకన్నా బుద్ధి ఉండాలరా? అడక తిని మంది మీద బతుకుతారా? మిమ్మల్ని అడుక్కుంటే ఎట్లుంటదిరా? సరే సార్, సారీ సార్, తప్పైంది సార్. లుచ్చా నా కొడుకులు బ్యాంక్. సారీ సార్. ఏమన్నా మళ్ళీ ఏమైనా బెదిరింపు కాదు థ్రెటనింగ్ ఏమైనా చేసాను ఒక సంపద నా కొడుకులారా? సారీ సార్. సారీ ఇంకా మళ్ళా ఎత్తాయి సార్. నా బొత్తుల విలేకరు నా కొడుకు. ఏ పేపర్ అనేది? ఇక నేను మానుకుంటా సార్. ఇక విలేకరే మానుకుంటా. కామాడిది ఏ పేపర్ అనేది? ఇక ఏదో చిన్న పత్రికలో చెప్తున్నాం సార్. ఇక ఏం పత్రికరా బాడుకోవు చెప్పు. నినాదం సార్. సార్ ఏం పేపర్ రా? చెప్తున్నా సార్. ఇక పత్రికలో వేసుకుంటున్నాం నినాదంలా. ఏం పత్రికరా బాడుకోవు అని అడుగుతున్నా. చెప్పకపోతే అదే కేసు కట్టించి నేను రాబరీ కేసు కట్టిస్తాను నాకు కొడుక. తప్పైంది అంటున్నా కదా సార్. ఏం పేరు బే? నీ పేపర్ పేరు చెప్పు. నినాదం సార్. మంచిది, నేను తెలుసుకుంటా సార్. ఏం పేపరు సార్? కలిసి వచ్చినాం సార్. ఇప్పుడు మన అన్యామకు చెప్పి, ఇప్పుడు అన్యామకు నా ఎస్ఐ గంగాధర్ చెప్పి ఫోన్ చేస్తా. మీ సిఐడిఎస్ చెప్తా, ఆయన పిలిపిస్తావా అని పిలిపిస్తే రాకేష్ రై నేను జర్నలిజం డిప్లొమా చేసిన రా మేము. ఇప్పుడు తప్పైంది అంటున్నాం కదా సార్. సార్ అవురా, నువ్వు దొంగతనం చేసినావు, దొంగ ఒప్పుకుంటున్నావు, ఓకే. అది ఏం పేపర్ అనేది? చెప్తున్నా సార్, నినాదం అని. నినాదం వ్యవస్థ, ఒక వ్యవస్థకే కలంకం. పక్షపత్రికనా, మాసపత్రికనా, వీక్లీయా, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ? డైలీ పత్రిక సార్. మంచి సాలే చూస్తానే మళ్ళా. సరే సార్. గంగాధర్ ఎస్ఐ గుణవంత్ కానీ మీ ఇన్స్పెక్టర్ చెప్పి సీనియర్ ఆఫీసర్. ఓకే సార్. పత్రికల పేరు చెప్పేందుకు ఏం భయం సార్? చెప్పినా కదా సార్, ప్రజాశంకర్ రావమని. వీడు నినాదం ఎవడు? నినాదం పురుషోత్తం సార్. పురుషోత్తం. నీది? ప్రజాశంకర్ రావం. ప్రజాశంకర్ రావం. అవును సార్. మరి ఇంకొకటి పేరు ఏం పేరు సార్? ఎందుకు సార్, నేను చెప్పినాం కదా సార్ అన్న షాప్ దగ్గరికి పోయి. అరే సాలే చెప్పురా, నువ్వు విలేకరుగా మునగాని లెక్క పడకాల, ముడగాని లెక్క పడుతుంది అంజోగా పేరు చెప్పు సార్. అది మాటలు ఎట్లా సార్ గట్లా మాట్లాడతారు సార్? రే బామ్మరిది పేరు చెప్పురా అని అన్నప్పుడు చెప్పకపోతే గుద్దా మీద తచ్చి పట్టుకొచ్చాడు షెట్టు కట్టే 9 మందిని తీసుకొని వస్తే ఇప్పుడు మా ఊరు నుంచి సార్. అది కాదు సార్. సార్ బిడ్డలు ఇచ్చిన కాడ పోయి అరేంజ్మెంట్ లంజవకులారా 25,000 నీ బాబు జాగిరా సార్. మేము డిమాండ్ ఏం చేయలేం సార్. అక్కడ లంజవడక 25,000 ఏం చేస్తే వస్తాయిరా సార్? ఎవరు అడిగింది సార్ 25,000? ఒకసారి అడగండి సార్, మాట్లాడదాం సార్. మరి ఉల్టా ఇంకా సారి చెప్పి వచ్చింది కాక మాట్లాడితే ఇది ఒక్కటి అడ్డం మాట్లాడితే బొంద పెడతాను నా కొడుకులారు. ఇంకెవడెవరు తీసుకుపోయినా అందరి వసూలు చేస్తా.
కాదు సార్, ఎవరు తీసుకెళ్తారో మనకి ఆదిలాబాద్ అడవి బిడ్డ అడవిలోకి వెళ్ళి పుట్టొచ్చిన నా కొడుకులారా నిన్ను కాదు నీ తాతని ఇట్లా పెట్ట అట్లా మర్యాదగా మాట తప్పుకున్నారు. ఓకే, అంతవరకు క్షమించిన నిన్ను నచ్చి వాడు తప్పని చెప్పాడు. ఓకే ఓకే సార్. అరే పడతావు ఇంకోని పేరు చెప్పరా సార్? ఎందుకు సార్ అవన్నీ ఎందుకు సార్? ఒకసారి నీ ఎడిటర్ కానీ నీ నీ మార్షల్ ఇన్ఛార్జ్ డెస్టిన్ సబ్ ఎడిటర్ వాడు ఎవడో నీ పత్రికకు అగ్గిపెట్టిస్తాడా? బొమ్మ గాలే పెట్టిపిస్తా నీ ఎడిటర్ తోని. క్రికెట్ బస్ స్టాండ్ లా ఆర్మూర్ చౌరస్తాలా బొమ్మ గాల పెట్టిపిస్తా. అది ఎందుకు సార్ అవన్నీ? జిల్లా స్టేట్ వైస్ సంఘం మొత్తం సంఘం అందరితో అన్ని గ్రూపులలో షేర్ చేస్తాం. మీ ఫోటోలు ఉన్నాయి దాంట్లో నిన్నటి. ఓకే సార్. సార్ కెమెరాలో ఫీడ్ అయిన ఫోటోలు ఉన్నాయి సార్. నేను అవి మాట్లాడినా సార్. రాము నీ అమ్మ నీ ఇంటికి వచ్చి లంచవడగా నేను అడుగు తీస్తావు 25,000 సార్. మాటలు మంచిగా మాట్లాడాను సార్. అమ్మని అంటే ఏమని మాట్లాడుతారు సార్? అవన్నీ కరెక్ట్ మాట్లాడుతారు మరి పేరు చెప్పకపోతే సార్. లేదు సార్, మీరు ఒక ఫీల్డ్లో లేదు సార్. సార్ మీరు ఒక ఫీల్డ్లో ఉన్నారు సార్, మేము కూడా ఒక ఫీల్డ్లో ఉన్నాం సార్. మాటలు ఎట్లా మాట్లాడతారు సార్? సరే నేను వస్తాను నీ ఫీల్డ్ కాడికి వస్తాను. నీ దమ్ ఏందో నీ ఫీల్డ్ ఏందో నేను చూపెడతా చూసుకో మరి. ఓకే సార్. ఓకే సార్. నీ ఫీల్డ్ నేర్చుకుంటా కట్టేస్తా నా కొడక. సరే సార్. సార్ చేయాలనా సార్? అద్దు సార్. సార్ ఏమైనా ఉంటాయి చెప్పినాం కదా సార్, నిన్న మాట్లాడినాం కదా సార్. మరి అదే మాట్లాడు. వాని పేరు ఏం పేరు చెప్పు సార్. ఎందుకు సార్ అవన్నీ? ఇప్పుడు ఇద్దరు పేరు చెప్పినా కదా, ఎందుకు సార్ ఇప్పుడు? మరి ఇప్పుడు పైసలు దిగిపోయిన వాళ్ళందరూ ఎవరు ఇస్తారా? మీరు ఇస్తారా? సార్ ఎవరు తీసుకెళ్ళారు మాకేం తెలుసు సార్. లేదు సార్, ఎవరు తీసుకెళ్ళారు మాకు ఎట్లా తెలుసు సార్? సార్ చెప్పండి. మరి మీరు ఎంక్వైరీ చేయాలి కదరా? మేము చెప్తున్నాం మీరు విలేకరులు కదరా, మీరు ఎందుకు ఎంక్వైరీ చేసి ఎవరు తీసుకుపోయింది తీయాలి? కంప్లైంట్ మొట్ట పుట్టిరా వాటి దగ్గర పుట్టిరా సార్? అది కరెక్ట్ కాదు సార్ మాట్లాడము. అది ఎందుకు సార్ అట్లా మాట్లాడము సార్? అయ్యో సార్, సార్ చెప్పేది ఏంటంటే సార్, వెళ్ళినాము మాట్లాడినాము సరే ఓకే అన్నాడు సార్. నెక్స్ట్ డే వెళ్ళాము సరే తెల్లారా అన్నాడు. మేము ఇబ్బంది పెట్టాము. లేదు సార్, లేదు సార్ ఇబ్బంది లేదు సార్. ఇబ్బంది పెట్టినామంటే దేనికన్నా దానికి రండి సార్. మేము ఇబ్బంది పెట్టలేము కదా సార్. అవును సార్. మరి అది మీరు ఫోన్ చేశారు కదా సార్, ఊకున్నాం కదా సార్. మళ్ళీ ఇదేం సార్? ఎందుకు సార్ మర్యాదగా చెప్పకపోతే మీకు గుద్దల కారం 100 మందిని తీసుకున్నా కానీ గుద్దల కారం పెడతా సార్. ఇది కరెక్ట్ సార్, ఇట్లా కాదు సార్. చేసుకో కరెక్ట్ కాదు అంటే నేను ఉన్న జాగ్రత్త వస్తా, లొకేషన్ పెట్టి వస్తా, బొంగా పెడతా, నడి ఊర్లోకి వస్తా, నీ ఇంటికి వస్తా, నీ భార్య పిల్లలు నీ వాడకట్టు మొగండి గుద్దా దిగిపోతాను సార్. అవి కరెక్ట్ కాదు సార్ మాట్లాడము. ఏం సార్ ఎట్లా మాట్లాడుతారు సార్ మీరు? కాదు సార్, ఏ విధంగా మాట్లాడుతారు సార్ మీరు? భార్య పిల్లలు అంటే ఎట్లా మాట్లాడుతారు సార్? హీరో రా నేను సార్ కరెక్టే సార్. మీరు ఇది కరెక్ట్ కాదు సార్. నేను ఏడుకన్నా పోతా సార్. మీరు ఇదేంటి సార్ భార్య పిల్లలు ఏ మాట మాట్లాడడం ఏంటి సార్? అది దాంట్లో నన్ను మధ్యలో రిపోర్ట్ రాత్రి వీక్తే పేపర్ రేపు షిఫ్ట్ పేపర్ నా సుడిగా పేపర్ సార్. మీరు ఇది కరెక్ట్ కాదు సార్ మాట్లాడము. ఎమ్మెల్యే గారితో పిలిపించి మాట్లాడేస్తా. మీ రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే గారి వాడిని కూడా నడిపి ఆ రెడ్డిని కూడా పిలిపిస్తా. ఆ బండి బంధు బండి సీజ్ చేపిస్తా. ఓకే సార్. బండి సీజ్ చేపిస్తా, మీ కుదర కారం పెడతా. మరి పేరు చెప్పరా అంటే మనకి ఇది సార్. సార్ ఇద్దరు పేర్లు చెప్పినా కదా సార్, ఇంకొక పేర్లు ఎందుకు సార్? అయిపోయింది కదా సార్. మీరు ఇన్ని మాటలు అన్న తర్వాత మీరు నిన్న కూడా ఇన్ని మాటలు అన్నారు సార్. ఇది కరెక్ట్ కాదు సార్. ఆవిడ మంది మూట పుట్టినట్టు బతక ఎట్లరా చేసుకో బతకాలి. అది కరెక్ట్. లంజ ఓడుకుని ఇట్లా తింటే ఇవ్వడము సొమ్మరా బయట కాదు సార్. మీరు ఇంటుకుంటారా? కాయ కష్టం చేసుకుంటూ దూతనం చేస్తున్నా ఆడవాడేమన్నా లేదు సార్. నా బిడ్డనిచ్చిరా వాడుకో. కరెక్టే సార్. మీరు చెప్పింది కదా సార్, నేను అయిపోయినాం ఊకున్నాం కదా సార్. మళ్ళీ సార్ ఇన్ని అని మాటలు అన్నాను. కరెక్ట్ కాదు సార్. ఆర్మూర్ పోలీసు నిద్ర అవుతుంది. వాళ్ళు ఏం తీస్తున్నారని అడగరా? ఆర్మూర్ పోలీసులు తింటారా? మేము ఎందుకు ఇడతాం సార్? మేము చెప్పు. మీ స్టేట్ మీ అసోసియేషన్ మెంబర్ పేరు చెప్పరా అంటే చెప్పారు. దొంగ లెక్క వారిపోతారు. నీ పేరు చెప్పు, సెల్ నెంబర్ చెప్పు, వాన్ చెప్పు, వీన్ చెప్పు. కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు పోతారు. 3 రోజుల నుంచి పానం చెందుతుంది. ఎవరు తిన్నారు సార్? ఒకసారి మీరు అడగారు. మేము ఏమన్నా అన్నామా? ఇబ్బంది పెట్టినాం. ఇంకా మిగతా ఎంతమందికి ఇచ్చినా అంతమంది ఆడ చౌరస్తాలు నిలబెట్టి వసూలు చేస్తాం. ఏడా నీ గోల్ బంగ్లాకి రమ్మంటేస్తా, నీ పాత బస్ స్టాండ్ రమ్మంటేస్తా, కొత్త బస్ స్టాండ్కి రమ్మంటేస్తా, ఆర్మూర్ చౌరస్తాలో రమ్మంటేస్తా, బైపాస్లో రమ్మంటేస్తా. ఏడా ఆడ ఏది మీ క్రికెట్ చౌరస్తాలో రమ్మంటేస్తా, మీ ఎమ్మెల్యే గారి ముందు రమ్మంటేస్తా, మీ పాత సార్ కానీ కొత్త సార్ కానీ, మీ పోలీస్ స్టేషన్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. ఎంతమంది 100 మంది తీసుకొని వస్తా సార్. ఫోన్ సార్, ఫోన్ సార్, ఫోన్ అయిపోయింది కదా సార్. మళ్ళీ ఎందుకు సార్? మళ్ళీ నిన్నటికే క్లోజ్ అయిపోయింది కదా సార్. మళ్ళీ ఫోన్ చేసి ఇది నోరు కట్టుకుంటా అయిపోతుందా సార్? చెప్పినాం కదా సార్, నేను వెళ్ళమని చెప్పినాం కదా సార్. నిన్న ఓనర్ దగ్గర కూడా వెళ్ళినాం కదా సార్. వాడు పిల్లవారా అట్లా అయిపోయి అట్లా దోసుకొని తింటారా మీరు? అయ్యో సార్, మీరు చెప్పినాక ఇంకెళ్తామా సార్? చెప్పినామా? మీరు చెప్పారు కదా, మొక్కున్నాం కదా సార్. మరి వారు ఇంకొకరి పేరు చెప్పడానికి ఏమున్నదిరా సార్? లేదు సార్, అంత పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు సార్. చెప్పినాం అయితే ఇద్దరు ఉన్నాం కదా చెప్పినాం కదా సార్. ఇంకేం మంచిది. మీకు ఇంకా మరి ఆ డాక్టర్ మొన్న ఇప్పుడు దందాలు 3-4 చేసిండు మీరు. ఇదే పనుల మీరు? మేమేంది ఎప్పుడు చేసినాం సార్? అస్సలు మేము జోలికే పోము. మీ జోలికి సార్
యాక్చువల్లీ దానికి పర్మిషన్ లేదు సార్. పైన రెండింటికి పర్మిషన్ ఉందా లేదో ఒకసారి మీరు కనుక్కోరు సార్. దానికి ఇప్పుడు ఇల్లుకి పైన G4, 5 పర్మిషన్ లేదు సార్ దానికి. అది సార్ విషయం. మేము పోయి క్యాజువల్ అడిగినాం సార్. మేము పైసలు అడగలేము. యాక్చువల్లీ ఉన్నదా లేదా సార్ మేము అట్లా ఏం అడగలేము. పర్మిషన్ ఉందా లేదా అంటే సార్ ఓకే ఇంతే మాట్లాడినాం సార్. తర్వాత ఏం మాట్లాడినాం సరే మరి పెట్టాలంటే నువ్వే చెప్పు. కష్టం కష్టం చేసినోడు ఏం చేయనోడు పైసలు పెట్టాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. కరెక్టే సార్. మేము డిమాండ్ చేసినామా సార్? మేము డిమాండ్ చేయలేం కదా సార్. కాదు సార్ డిమాండ్ చేయలేం కదా, ప్రేమతో అడిగినాం కదా సార్. మేము ప్రేమతో పైసలు అడిగితే నేను ప్రేమతోనే అడుగుతారా? నీకు దండం పెట్టిస్తావా? లేదు సార్ ప్రేమతో కాదంటే సార్ ఊరుకుంటుండే కదా సార్. నీకు 5 నిమిషాల తర్వాత భారత విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో నగర 15వ మహాసభలు నిర్వహించారు. 2 సంవత్సరాల కాలంలో చేసిన ఉద్యమాన్ని సమీక్షించుకుని భవిష్యత్తు కర్తవ్యాలను ఈ మహాసభ వేదికగా నిర్ణయించుకున్నారు. నిజామాబాద్ నగరంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం మహాసభకు ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బోడ అనిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ నగర కమిటీగా గత 2 సంవత్సరాల కాలంలో చేసిన ఉద్యమాన్ని సమీక్షించుకుని భవిష్యత్తు కర్తవ్యాలను ఈ మహాసభ వేదికగా నిర్ణయించుకోవడం జరుగుతుందని తెలియజేశారు. అలాగే ఈ మహాసభ వేదికగా విద్యారంగాన్ని అశాస్త్రీయ ఆలోచనల వైపు తీసుకెళ్లే రకంగా ఉన్న నూతన జాతీయ విద్యా విధానం 2020ని రద్దు చేయాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు. అలాగే నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నిజామాబాద్ నగర కేంద్రంగా వివిధ హాస్టల్, సంక్షేమ హాస్టల్, స్కూళ్లు, కాలేజీల నుండి 50 మంది ప్రతినిధులతో ఈ మహాసభ నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తూనే నిజామాబాద్ నగరంలో ఉన్న ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కారం కొరకు మిలిటెంట్ ఉద్యమాలు నిర్వహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి పోషమైన మహేష్, అధ్యక్షులు విశాల్ మరియు ఆఫీస్ బేరర్స్ వేణు, గణేష్, సందీప్ మరియు నగర నాయకులు అన్వేష్, కార్తీక్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. మంచి భావన కలిగిన వ్యక్తి, తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పనిచేసే వ్యక్తి జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ అని అన్నారు. ఆయనకు టికెట్ రావడం చాలా సంతోషకరమని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ అన్నారు. కోటగిరి మండల బీజేపీ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో వెల్లడించారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల ప్రచారం మొదలైంది. ఇదివరకే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో మండల బీజేపీ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయాన్ని మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు వేముల నవీన్ ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎండల లక్ష్మీనారాయణ, కామారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షురాలు అరుణతార, బీబీ పాటిల్ సోదరుడైన ఎంబీ పాటిల్లో పాల్గొని రిబ్బన్ కట్ చేసి బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ముఖ్య నాయకులను మండల బీజేపీ పార్టీ నాయకులు శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు మాట్లాడుతూ ప్రజలందరూ మే 13 కోసం ఎదురు చూస్తున్నారని, భారతదేశం అభివృద్ధి చెందాలంటే రేపటి తరాల భద్రత కోసం, రాబోయే తరాల భవిష్యత్తు కోసం మళ్లీ భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ఉంటే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన లక్ష్య సాధన కోసం ఎండ తీవ్రతను లెక్క చేయకుండా మధ్య మధ్యలో వర్షం వచ్చినా తడుసుకుంటూ దృఢ సంకల్పంతో దేశ అభివృద్ధి కోసం పనిచేస్తూ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయిన బీబీ పాటిల్ను 4 3 వంతులు మెజార్టీ తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతార, బీబీ పాటిల్ సోదరుడు ఎంబీ పాటిల్, మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు గంగాధర్ పటేల్, విశాల సహకార సంఘం డైరెక్టర్ విజయ్ పటేల్, నియోజకవర్గ కో కన్వీనర్లు శ్రీనివాస్, కోటగిరి కాపుగాండ్ల శ్రీనివాస్, మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు ఏముల నవీన్, ప్రధాన కార్యదర్శి ఆర్ఎంపీ డాక్టర్ విలాస్ పటేల్, ఓబీసీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మక్కయ్య, ఓబీసీ బాన్స్వాడ నియోజకవర్గ కో కన్వీనర్ నాగం సాయిలు, జిల్లా మహిళా ఉపాధ్యక్షులు శ్యామల, పొతంగల్ మండల అధ్యక్షులు ప్రకాష్ పటేల్, బీజేపీ సీనియర్ నాయకులు పుల్లల మోహన్ రావు, నాయకులు మాశెట్టి ఆదిత్య, బీజేపీ కార్యకర్తలు పత్తి సతీష్, డాన్ రాజు, హనుమంతరావు పటేల్, పత్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇది మనకు ఇనిషియల్ స్టేజ్, ఇది ఆరంభం. టెంట్లో కూకున్నాం, ఎండ కొడుతున్నది, ఉబ్బరిస్తున్నది, చెమట వస్తున్నది. ఇప్పుడు మే ఎండలల్లా రోహిణి కార్తెలో కూడా మనం ఎన్నికల యుద్ధంలో పనిచేస్తాం.
ఈసారి ఇంకా 4-5 డిగ్రీల సెంటీగ్రేడ్లు ఎక్కువ ఉంటుందట, 4-5 డిగ్రీలు ఎక్కువ ఉంటుందంట పేపర్ల ఫోర్కాస్ట్. దృఢ సంకల్పంతో దేనికోసం పనిచేస్తున్నాం? ఈ దేశ అభ్యున్నతి కోసం, రేపటి తరాల భద్రత కోసం, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నేషన్, ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఫర్దర్ జనరేషన్, రాబోయే తరాల భవిష్యత్తు కోసం, ఆ సంకల్పం కోసం పనిచేస్తూ ఉన్నాం. 4/3 మెజారిటీ అందించాలనేటువంటి లక్ష్యం ఏదైతే ప్రియతమ ప్రధాని నిర్దేశించారో ఆ లక్ష్య సాధన కోసం ఎండను లెక్క చేసేది లేదు. మధ్యలో అకాల వర్షాలు వస్తే తడిస్తే కూడా అడుగు జరిగేది లేదు. ఆ రకమైనటువంటి సంకల్పంతో మనం పనిచేయడానికి సిద్ధంగా. మనకు అద్భుతమైనటువంటి వాతావరణం ఉన్నది. ప్రజలందరూ కూడా గడిచిన ఎన్నికల్లో మనం పోతే ఈసారి కొంత తక్కువనో ఎక్కువనో వేస్తామొచ్చు, కానీ వచ్చేసారి పార్లమెంటు కోసం మేము ఊరు కట్టగట్టుకొని వేస్తామని చెప్పారు. ఆ రకమైనటువంటి భావన ప్రజల్లో నాటుకొని ఉన్నటువంటి పరిస్థితి. ఇక వాళ్ళు అందరూ కూడా ఒక ఆలోచనతో ఉన్నటువంటి సందర్భంలో ఒకవైపు నరేంద్ర మోడీ అటువంటి వ్యక్తి ఆ ప్రధానమంత్రి స్థానంలోనే ఉండడం వల్ల ఈ దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది, ఈ దేశం భద్రంగా ఉంటుంది, మరి ఈ దేశ ప్రజలకు అవసరమైనటువంటి సౌకర్యాలు మెరుగుపడతాయి, మరి రాబోయే తరాల జీవితాలు బాగుపడతాయి, ప్రపంచ దేశంలో మన గౌరవం పెరుగుతుంది అనేటువంటిది సామాన్య మానవుడికి కూడా 95 ఏళ్ళ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తుల మనసులో కూడా వచ్చేసినటువంటి పరిస్థితి. ఇక వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచనను తీసుకెళ్ళి ఎన్నికల్లో పోలింగ్ బూత్ వరకు ఆ ఆలోచన మరింత దృఢం చేసి అమలు చేసి మరి భారీ మెజార్టీని అందించడం కోసం మనమందరం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది తెలియజేస్తాను. మన ఇంట్లో ఫంక్షన్ అయితే ఏ చుట్టం తప్పిపోయాడు, ఏ దోస్తు తప్పిపోయాడు, ఫోన్లో చూస్తాం. మళ్ళీ ఇంట్లో అందరం ముచ్చట పెట్టి ఇంకోళ్ళన్న తప్పిపోయారా, గీళ్ళకు నేను చెప్పినా, గీళ్ళకు నువ్వు చెప్పినావు, ఇంకోళ్ళన్న తప్పిపోయారా అని అంటాం. మనం ఇప్పుడు కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో గట్లనే ఏ శాఖకు ఆ శాఖ, మండల శాఖ కావచ్చు, గ్రామ శాఖ కావచ్చు, మూలన గాళ్ళను మర్చిపోయినా వాళ్ళకి చెప్పాలా, వీళ్ళకి చెప్పాలా. రాజకీయాలకు అతీతంగా మనసులో మోడీ ఉన్నటువంటి ప్రతి గుండెను మనం తట్టాలా, అందరినీ పిలవాలా అనేటువంటిది ఆ రకమైనటువంటి భావన ఉన్నటువంటి పరిస్థితులు. రామడుగు సొసైటీ చైర్మన్ పై తిరుగుబాటు చేసిన 7 సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని జిల్లా సహకార అధికారికి ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు అధికారులు అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహించగా సభ్యులందరూ ముఖం చాటేయడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. దర్పల్లి మండలంలోని ప్రాజెక్టు రామడుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ధర్మయ్య గారి రాజేందర్ రెడ్డిపై 7 డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం నిర్వహించాలని కోరుతూ ఈ నెల 4న జిల్లా కోఆపరేటివ్ అధికారి శ్రీనివాస్ కు నోటీసులు అందజేశారు. ఈ మేరకు జిల్లా సహకార అధికారి అవిశ్వాస తీర్మానం కోసం మార్చి 11న పాలకవర్గ సభ్యులకు నోటీసులు అందజేశారు. మార్చి 27న ఉదయం 11 గంటలకు అవిశ్వాస తీర్మానం నిర్వహించడం జరుగుతుందని, డైరెక్టర్లు సమావేశానికి హాజరు కావాలని తెలియజేశారు. ఈ మేరకు రామడుగు సొసైటీలో బుధవారం అవిశ్వాస తీర్మానం కోసం సమావేశం ఏర్పాటు చేయగా 12 మంది డైరెక్టర్లలో ఏ ఒక్కరూ హాజరు కాలేదు. దీంతో సొసైటీ చైర్మన్ ధర్మయ్య గారి రాజేందర్ రెడ్డికి పదవి గండం తప్పింది. ఈ సందర్భంగా జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ రామడుగు సొసైటీ చైర్మన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి డైరెక్టర్లు హాజరు కాలేదని తెలిపారు. కోరం లేకపోవడంతో అవిశ్వాసం వీగిపోయిందని ఆయన వెల్లడించారు. సొసైటీ చైర్మన్ గా ధర్మయ్య గారి రాజేందర్ రెడ్డి యథావిధిగా కొనసాగుతారని తెలిపారు. అవిశ్వాస తీర్మానం కోసం నోటీసులు ఇచ్చిన 7 డైరెక్టర్లు సైతం ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. పేరు ఎన్ శ్రీనివాసరావు,
నేను జాయింట్ రిజిస్ట్రార్ మరియు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ నిజామాబాద్. అయితే ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం రామడుగు అధ్యక్షులు శ్రీ డి రాజేందర్ గారి పైన తేదీ 4/3/2024 7 మంది ఈ సంఘ పాలకవర్గ సభ్యులు అవిశ్వాస తీర్మానం నోటీసు మరియు మోషన్ అనేది నాకు 4వ తారీఖు నాడు అందించారు. అయితే ఆ మోషన్ను మేము ఆ నోటీసును చూసి అందులో ఉన్న కారణాలను పరిశీలన చేసి కావాల్సిన రికార్డులను పరిశీలన చేసి 11/3/2024 నాడు ఈ పాలకవర్గ సభ్యులందరికీ ఒక నోటీస్ ద్వారా ఈరోజు అంటే 27/3/2024 నాడు ఈరోజు అందరు సభ్యులతో పాలకవర్గ సభ్యులైన 13 మంది అందరూ ఒక్కరు చనిపోయారు, 12 మందితో ఈరోజు సమావేశానికి నేను నోటీస్ జారీ చేయడం అయింది. ఉదయం 11 గంటలకు అందరూ హాజరు కావాలని. ఓకే, ఈరోజు అంటే 27/3/2024 నాడు నేను ఉదయం 11 గంటలకు సంఘ కార్యాలయంలో షెడ్యూల్లో చూపించినట్టుగా నోటీసులు చూపించిన సంఘ కార్యాలయంలో నేను హాజరయ్యి నేను సభ్యుల గురించి సుమారు గంట వరకు అంటే 11 గంటల సమావేశ మీటింగ్కి 12 గంటల వరకు నేను సభ్యుల హాజరు గురించి వెయిట్ చేశాను. సో ఒక్క సభ్యుడు కూడా 12 గంటల వరకు హాజరు కాలేదు. సో ఏంటంటే కోరం ఫామ్ కాలేదు అనే రీజన్ కింద ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం సెక్షన్ 34A మరియు రూల్ 24A ప్రకారంగా ఈ కోరం ఏర్పడలేదు, సమావేశం జరగలేదు అనే రీజన్ తోటి ఈ అవిశ్వాస తీర్మానము ఓడిపోయినట్టుగా వీగిపోయినట్టుగా నిర్ణయం చేసి ప్రకటించడం అనేది జరుగుతుంది. తదనంతరం దానికి సంబంధించిన సంఘ విద్యార్థుల బడ్జెట్ కు అనుగుణంగా విద్యను అందించే విధంగా పలు దేశాలలో విద్యా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ప్రతినిధి శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థుల బడ్జెట్ కు అనుగుణంగా అవకాశాలను కల్పించబడతాయని వెల్లడించారు. విదేశాలలో విద్యాభ్యాసం చేసి ఉన్నత రంగంలో రాణించాలనుకునే వారికి బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ వారు సువర్ణ అవకాశాన్ని కల్పిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం యూకే, యూరప్ తో పలు దేశాల ప్రతినిధులు జిల్లాకు వచ్చారు. బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ వారి సహకారంతో ఉచిత మౌఖిక పరీక్షను ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ఔత్సాహికులు తరలివచ్చారు. విదేశాలలో చదువుతో పాటు ఉద్యోగం చేసే వెసులుబాటును కల్పించారు. అందుకు తల్లిదండ్రులు సైతం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఉచిత ఇంటర్వ్యూ శిక్షణకు పెద్ద సంఖ్యలో ఆదరణ లభించింది. వివిధ దేశాల డెలిగేట్లు హాజరైన విద్యార్థులతో మౌఖిక పరీక్ష జరిపారు. జిల్లా కేంద్రంలో ఇలాంటి అవకాశం కల్పించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. బ్లూ రిబ్బన్ సంస్థ నుంచి నేను శ్రీనివాసరావు బ్రాంచ్ డైరెక్టర్ని. ఈరోజు మన ఆఫీస్లో స్పాట్ అడ్మిషన్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి గాను USA నుంచి, UK నుంచి, ఆస్ట్రేలియా, కెనడా మరియు యూరోప్ కంట్రోల్ నుంచి మనకి డెలిగేట్స్ వచ్చి వాళ్ళు పిల్లల యొక్క డౌట్స్ని క్లారిఫై చేయడం జరిగింది. అంతేకాకుండా పిల్లలు వాళ్ళతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి కోర్స్ ఫీజుల గురించి, పార్ట్ టైం జాబుల గురించి, కోర్స్ అయిపోయిన తర్వాత ఉండే ఆపర్చునిటీస్ గురించి, కోర్సు యొక్క వివరాలు, ఈ విధంగా అన్నీ వాళ్ళ ద్వారా డైరెక్ట్గా తెలుసుకోవడం జరిగినది. ప్రతి ఒక్క పిల్లాడికి వాళ్ళ బడ్జెట్లో ఎంత వరకు సాధ్యమవుతుందో వాళ్ళ బడ్జెట్లో ఏ కంట్రీ, ఏ కోర్సులు, వాళ్ళకి కావాల్సిన కోర్సుల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఇది మా బ్లూ రిబ్బన్ సంస్థ రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటుంది. దానికి పిల్లలకి బంగారు భవిష్యత్తు వేయడానికి మేము ఎల్లవేళలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటాము. రీసెంట్గా ప్రతి గవర్నమెంట్ కాలేజీలో Shivani, pursuing my BZC final year from Giraj Government College. I have attended my scholarship program as I wish to go abroad for my higher studies for masters. I wish to go Australia. I have learned and differentiated the countries and studies in Germany, UK and Australia. I am satisfied with the explanation and I have come to know the process and required things what I have to learn. మైసెల్ఫ్ డి సందీప్. నాకైతే కొంచెం యాక్చువల్గా ఆస్ట్రేలియాకి వెళ్ళాలని ప్లాన్ ఉంది. మాకు కొంచెం తెలిసిన నాలెడ్జ్ కొంచెం తెలుసు. బ్లూ రిబ్బన్ అనే కన్సల్టెన్సీని కన్సల్ట్ అయినాక ఇంకొంచెం తెలిసింది. అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏమేమి చేయాలి. ఇక చాలా ఐ ఫీల్ బెటర్
చాలా తెలుసుకున్నాను. ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో ఒక్కొక్కటి తెలుసు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఆశనగారి జీవన్ రెడ్డి అన్నారు. అందులో భాగమే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అన్నారు. త్వరలోనే కడిగిన ముత్యంలా ఆమె బయటకు వస్తుందని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ విధానాలపై మండిపడ్డారు. బీజేపీకి నచ్చిన వారిపై ఎలాంటి ఈడీ ఐటీ దాడులు ఉండవన్నారు. ఎమ్మెల్సీ కవితపై అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారని పేర్కొన్నారు. బీజేపీలో చేరితే వారిపై ఎలాంటి కేసులుండవని ఉదాహరణగా వెల్లడించారు. మరో పక్క రాష్ట్రంలో సైతం అమలు కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందని వెల్లడించారు. 6 వారంటీలు 420 హామీలను ఇచ్చిన కాంగ్రెస్ 100 రోజులలో నెరవేరుస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిందని పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీ కాలేదని, అలాగే రైతు బంధు అందలేదని పేర్కొన్నారు. అమలు కాని హామీలు ఇవ్వడం ఇందుకు నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ కు స్పీడ్ బ్రేకర్ వచ్చిందని, తిరిగి అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు మోసపోయి కాంగ్రెస్ ను గెలిపించాలని పశ్చాత్తాపపడుతున్నారని పేర్కొన్నారు. కొన్ని రోజులలో ఏమైనా జరగవచ్చని సంచలన కామెంట్ చేశారు. ఈ మీడియా సమావేశంలో శేఖర్, సుఖ్జిత్ సింగ్ ఠాకూర్, పలువురు నాయకులు పాల్గొన్నారు. 100 రోజుల్లో మార్పు తెస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా దేశంలో అటు మోడీ గారు, ఇటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్రకటిత ఎమర్జెన్సీని నడిపిస్తూ ఉన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో చూస్తూ ఉంటే చేసేటి పనులు పక్కన పెట్టి ఏం చేయాలనో అర్థం కాక దేశంలో అన్ని రాష్ట్రాలలో భయపెట్టిన విధంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా మా నిజామాబాద్ ఎమ్మెల్సీ కవితక్క గారిని అక్రమంగా ఎట్లాంటి ఎవిడెన్సులు లేకుండానే వారు అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని తీవ్రంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఈ ప్రాంత మా నాయకులందరూ మేము ఖండిస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ ఒక అప్రకటిత ఎమర్జెన్సీ నడిపిస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో ఎమర్జెన్సీ పెట్టినటువంటి ఇందిరాగాంధీని మించినటువంటి ఎమర్జెన్సీ రాష్ట్రంలో కొనసాగుతుంది. జై మోడీ అంటే ఈడీనై బేడీనై. మోడీకి నచ్చిన వాళ్ళని జేబులో పెట్టుకుంటాడు, నచ్చని వాళ్ళని జైల్లో పెడతాడు. ఆయన ఒక ఫార్ములా ఏంటంటే ఆయనకు నచ్చితే జేబులా, నచ్చనోళ్ళు జైల్లో, చెప్తే విన్నోళ్ళు బీజేపీ పార్టీలా, చెప్తే వినకపోతే జైల్లో పెడతాం. మీరు మాతో పొత్తులు ఉంటారా? ఓకే, పొత్తులు లేకపోతే మిమ్మల్ని జైలు పంపిస్తామని చెప్పి దానికి నిదర్శనమే ఇవాళ మా బతుకమ్మ ఒక ఆడబిడ్డని చూడకుండా అక్రమంగా అరెస్ట్ చేసి వారిని జైల్లో పెట్టినారు. వారు ఆనిముత్యంలాగా బయటకు వస్తారు, నిర్దోషిగా బయటకు వస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ దేశంలో ఇప్పటి వరకు ఉన్న ఈడీ కేసులలో ఎవరైతే ఈడీ కేసులలో ఉన్నారో వాళ్ళందరూ మళ్ళా జై మోడీ జై బీజేపీ అనగానే వాళ్ళ మీద కేసులు లేకుండా పోయినాయి. మీడియా మిత్రులందరికీ తెలుసు. పక్క రాష్ట్రంలో సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, బెంగాల్లో ముకుల్ రాయ్ టీఎంసీ నుంచి, మహారాష్ట్రలో నారాయణ రావే, అదేవిధంగా అస్సాంలో హేమంత్ బిశ్వా, అదేవిధంగా మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా, ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతే కొన్ని వేల కేసులు ఉంటే దాంట్లో ఇప్పటివరకు దోషులుగా జైలుకు పంపించిన వందల సంఖ్యలో ఉన్నారు. కాబట్టి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ముందే తెలుసు మాకు, మోడీ రాకుండా ముందే ఈడీ వస్తాయని చెప్పి గతంలో మా కవిత గారు కూడా చెప్పడం జరిగింది అనేక సార్లు. మోడీ రాకుండా ముందే ఈడీ వచ్చింది. ఈడీ అటు మోడీ గారు ఉన్నారు, మోడీ కంటే ముందు ఈడీ వచ్చి మా కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని తీవ్రంగా ప్రజలు కూడా ఖండిస్తూ ఉన్నారు. అక్రమంగా, అదేవిధంగా అనవసరంగా అంటే లేని పోని కేసులు ఎక్కడ కూడా దోషిగా నిర్ధారింపబడకుండానే ఇవాళ వారు జైలుకు పంపడం జరిగింది. ఇది ఈ దేశంలో కొత్త కాదు, అన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నది. ప్రకృతికి విరుద్ధంగా ఎవరైనా చేస్తే ఆ దేవుడే చూసుకుంటాడు. అటు కేంద్రంలో బడేబాయ్ అన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చోటేబాయ్. 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ దేశ ప్రధాని మోడీ గారిని బడేబాయ్ అని చెప్పలేదు. అంటే డబుల్ రిమోట్ కంట్రోల్లో నడుస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే 2 రిమోట్లలో నడుస్తున్నది. ఒకటేమో రాహుల్ గాంధీ సోనియా గాంధీ రిమోట్, కాంగ్రెస్ రిమోట్, ఇంకొక రిమోట్ ఏమో బడేబాయ్ చోటాబాయ్. బడేబాయ్ సుబానల్లా, చోటాబాయ్ మాషా అల్లా.
మా పెద్దన్న అని చెప్పిండు, బారాకులు మాఫ్ అన్నట్టుగా అన్ని మాఫ్ అయిపోతాయి. ఇక పెద్దన్న అంటే అర్థమైపోయిందిగా, నువ్వే నా పెద్దన్న, నా దేవుడు అన్నటువంటి ముఖ్యమంత్రి ఈ యొక్క ముఖ్యమంత్రి. ఆయన అన్నాడు 100 రోజులు ఆగమన్నాడు. అసలు విషయానికి వస్తా, మేము 100 రోజులు కాదు 111 రోజులు అవుతుంది. ఇలా 111 పంగనామాలు పెట్టి ఇట్లా ఈ 111 కదా. ఈయన U3 ముఖ్యమంత్రి, ఉద్దర ముఖ్యమంత్రి, అదేవిధంగా యూట్యూబ్ ముఖ్యమంత్రి, యూటర్న్ ముఖ్యమంత్రి. ఇవన్నీ ఆపరేషన్ డైవర్షన్. మీరు ఇస్తున్న పథకాలు ఇవ్వండి. 420 కాంగ్రెస్ పార్టీకి, మీ 420 ఇది కాంగ్రెస్ పార్టీ. జిల్లా నాయకులంతే, జిల్లాల రివ్యూలు లేవు, అభివృద్ధి లేదు, మాట లేదు, ముచ్చట లేదు. ఆయనకేం అర్థమైతలేదు సుదర్శన్ రెడ్డికి, ఆయన ఏం చేయాలనో ఆయనకు అర్థమైతలేదు. పొద్దున మాట్లాడింది రాత్రికి యాదుకుంటలేదు సుదర్శన్ రెడ్డికి. జిల్లా పరిస్థితి, జిల్లాకు దిక్కు లేదు, ఆయనకు మొక్కు లేదు. ఈయన చెప్పిన 420 పథకాలు, 420 పథకాల్లో ఆ రోజు చెప్పిండు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9వ తారీఖు నాడు రైతులంతా 2 లక్షల రుణమాఫీ తీసుకోమని చెప్పిండు. మేము అంటని అడగలేం. నేను కూడా డిసెంబర్ 9న నేను రాగానే మాఫీ చేస్తా. డిసెంబర్ 9 తారీఖు అసలు మైక్ లేదు. రుణం లేరు, రుణం తెచ్చుకోమని చెప్పిండు రైతులకు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది. 111 రోజులు వచ్చినాయి. పంగనామాలు పెట్టిండు, 3 ఒకట్లు ఇట్లా అడ్డం నామాలు పెట్టేసిండు. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మిగిలించినటువంటి 12,000 కోట్లను ఆ పార్టీ యొక్క కాంట్రాక్టర్లకు 12,000 కోట్లు, ఇటు 12,000 రైతు కూలీలకు ఇస్తాను, ఈ 12,000 ఎటు పోయిందో ఇవాడు అయ్యాక తెలియదు. కానీ ఆ 12,000 కోట్లు మాత్రం మంత్రుల వాళ్ళ ఎమ్మెల్యేల యొక్క బిల్లులు చెల్లించడానికి మాత్రం కాలం కలిసి వచ్చింది అలాగని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా. ఈ 12,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటే దొందే. అవినీతికి కవల పిల్లలు ఎవరు ఈ రాష్ట్రంలో అంటే, ఒకటి బీజేపీ పార్టీ, 2 కాంగ్రెస్ పార్టీ. అవినీతికి కవల పిల్లలు వీళ్ళిద్దరు. ఆ 12,000 కోట్లు అక్కడ రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్టుల బిల్లుల రూపంలో వారికి చెల్లిస్తే 12,000 కోట్ల ఎలక్టరేట్ బాండ్లు ఏవైతే ఉన్నాయో మరి ఈడీల ద్వారా పోయిన వాళ్ళు వీళ్ళు. దాంట్లో ఈ రాష్ట్రంలో శరత్ చంద్రారెడ్డి కూడా ఒక 65 కోట్ల రూపాయలు ఎలక్ట్రో బాండ్ ఇచ్చారు. మీరు చూసిరు, మీ అందరికి తెలుసు. అంటే ఇలా వారు వచ్చి దయ్యాలు వేదాలు వల్లనట్టు కాంగ్రెస్ పార్టీ వచ్చి పొద్దున లేస్తే ఎమ్మెల్యేల అవినీతి, ఎంపీల అవినీతి, ముఖ్యమంత్రి అవినీతి, ఏం మాటలు మాట్లాడతారండి? అసలు ఈ దేశంలో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్సే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఏ గల్లీలో పోయి, ఏ మూలన పోయి, నిజామాబాద్ జిల్లాలో కాదు, నిజామాబాద్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసిన ప్రాంతం వరకు ఎక్కడ పోయి అడిగినా కానీ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ అంటారు. నిజంగా కొంతమంది కాంగ్రెస్ నాయకులను పిలిచి అరే అవినీతి పార్టీ ఏదంటే, అవినీతి పార్టీ మా కాంగ్రెస్ పార్టీ అన్న గుండె మీద చేసేసుకొని చెప్తున్నామంట. అట్లాంటిది అసలు అవినీతి చేసింది వాళ్ళు. భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కాన్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా బెయిల్ మీద ఉన్న పార్టీ, బెయిల్ మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఇలా మా మీద ప్రతినిత్యం మా కార్యకర్తలను బెదిరించుడు, మా నాయకులను బెదిరించుడు, వేల కొద్ది కేసులు పెట్టు. ఈ జిల్లాలో సుదర్శన్ రెడ్డికి అడుగుతా ఉన్నా నేను, సుదర్శన్ రెడ్డి గారు ఇంకా మంత్రి కాలే, నువ్వు వయసు కూడా మీద పడ్డది, నీకు ఇచ్చేటట్టు కూడా లేరు. పొద్దున చెప్పింది రాత్రి మర్చిపోతుంది, రాత్రి చెప్పింది పొద్దున మర్చిపోతుంది. బెదిరిస్తుండు, నీ బిల్డింగ్ కూలగొడతా, నీ కరెంటు కట్ చేస్తా, నీ ఇంటికి వస్తా, మీ నాయకుల మీద కేసు పెడతా, మీ సర్పంచ్లకు బిల్లులు ఇయ్యం. నీ అబ్బ సొమ్మ మిస్టర్ సుదర్శన్ రెడ్డి గారు మీరు మాట్లాడడానికి ఈ జిల్లాలో నువ్వేందా ఇచ్చేది? ఊర్లను బాగు చేసింది మా రక్తం చెమట పెట్టి మా సర్పంచ్లందరూ పనిచేసి అక్కడ కూర్చొని వైకుంఠ ధామాల నుంచి డాంబార్ రోడ్లు వేసి, సీసీ రోడ్లు వేసి పనిచేసి ఇలా వేల కేసులు పెడుతున్నారు 3 నెలల్లో. ఒకవేళ మేమే కనుక 10 సంవత్సరాలు ఇక్కడ అధికారంలో ఉన్నాం, జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాం, మేము తలుసుకుంటే ఆనాటి ఎస్పీలతోని వాళ్ళతోని కలిసి కొన్ని కల్పిటెడ్ కేసులు పెట్టాలంటే ఇవాళ ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఈ జిల్లాలో మిగిలకపోతుండే. ఉంటున్నారండి ఇవాళ ఈ చైర్మన్లు, ఈ జిల్లాలో గెలిచిన వాళ్ళు, ఈ సుదర్శన్ రెడ్డి, ఈ మహేష్ కుమార్ గౌడ్ గారు, వాళ్ళు వీళ్ళు ఉంటున్నారా జిల్లాలో? మేము ఎప్పుడైనా మహేష్ కుమార్ గౌడ్ మీద కేసు పెట్టామా అండి? సుదర్శన్ రెడ్డి చీప్ లిక్కర్
మంది రక్తం తాగుతుండు. అక్కడ హైదరాబాద్లో 20 ఏళ్ళ నుంచి చీప్ లిక్కర్ తయారు చేస్తుండు. మా మీడియా మిత్రులకు తెలియదు. కొన్ని వేల మంది లివర్లు ఖరాబ్ చేస్తుండు ఈ సుదర్శన్ రెడ్డి. ఎంతమందిది? వేల మంది. చీప్ లిక్కర్ మ్యానుఫ్యాక్చర్ ఉంది. నాకు చీప్ లిక్కర్ మీదనే బతాడు. లిక్కర్ మీద బతికినాడు, కళ్ళు దందా చేసి బతికినాడు ఈ జిల్లా బోధన ఎమ్మెల్యే సుదర్శన్. ఆయన వచ్చి పెద్ద పెద్ద ఏతులు మాట్లాడుకుంటా, బిడ్డ మేము కేసులు పెడతాం, మీరు రండి, డిసిసి చైర్మన్కి అవిశ్వాసం పెడతాం, మా దళితుడు జనరల్ సీట్లో ఎంపీపీ ప్రభాకర్ని పెట్టాం, ఒక దళితుడిని ఓర్వలేక వాడిని తీసేసి నా తమ్ముడు, నా సొంత తమ్ముడు లెక్క ప్రభాకర్ని పెట్టి ఆయన మీద అవిశ్వాసం పెడతా అంటారు. ఆర్మూరులో మున్సిపాల్ మీద అవిశ్వాసం. నీకు దమ్ముంటే ప్రజల దగ్గరికి వెళ్ళు. ఇవాళ మేము ఓడిపోయిన తర్వాత 100 రోజులు అన్నావు, 100 రోజుల్లో మార్పు అన్నావు. నీ మార్పు కోసం ఇవాళ ఆగినాం మేము. బిడ్డ జాగ్రత్త, ప్రతిదానికి ఒక గోడకు బంతిని ఎంత స్పీడ్తో కొడితే అది అంత స్పీడ్తో వాపస్ వస్తుంది. నువ్వు చేతి లేపితే మాకు 60 లక్షల సైన్యం ఉంది. నిన్నటిదాకా వండుకున్నావు నువ్వు. ఒక్కరోజు జిల్లాలో ఓడిపోయిన తర్వాత 10 సంవత్సరాల్లో ఒక్క రోజు అభివృద్ధి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీకి నచ్చిన వారిపై ఎలాంటి ఈడీ ఐటీ దాడులు ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును ఖండిస్తున్న మోదీ నాయకత్వంలో అప్రకటిత ఎమర్జెన్సీ స్పీడ్ బ్రేకర్ వచ్చింది ఉదాహరణగా వెల్లడించారు. మరో పక్క రాష్ట్రంలో సైతం అమలు కాని హామీలు. అసలు విషయం తెలుసుకోకుండా రెచ్చిపోయిన ఎస్ఐ, నోటి నిండా బండ బూతులే, వైరల్ అవుతున్న బూతు పురాణం. ఆర్మూర్ బల్దియాపై ఎగిరిన హస్సన్ జెండా, బాధ్యతలు చేపట్టిన వన్నెల దేవి లావణ్య, శుభాకాంక్షలు తెలిపిన ఉర్దూ అకాడమీ చైర్మన్. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని సూచిస్తూ అవగాహన. ఓటు హక్కు వినియోగంపై నగరంలో ఎన్నికల ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమం. డ్వాక్రా సంఘాల సభ్యులు, యువజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థి విదేశాల్లో విద్య ఉపాధికి చక్కని అవకాశం. బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఆధ్వర్యంలో పలు దేశాల ప్రతినిధులచే మౌఖిక పరీక్ష. విద్యార్థుల బడ్జెట్ కు అనుగుణంగా అవకాశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.